హలో ఎవరీవన్, దిస్ ఇస్ గౌస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే ఒక సిస్టమ్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, అసలు ఏం తెలియకుండా ఏ విధంగా అయితే రన్ చేయాలని దాని గురించి మాట్లాడదాం అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఏంటంటే ఎలాంటి సిస్టమ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి మొబైల్ ఇస్తే మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం, లైక్ గ్యాలరీ కానివ్వండి అండ్ సెట్టింగ్స్లో కానివ్వండి, మొబైల్కి సంబంధించిన రిలేటెడ్ అవి కాన్ఫిగరేషన్స్ కానీ చూస్తూ ఉంటాం కదా. అదే విధంగా మనం ఒక ల్యాప్టాప్ కానివ్వండి, సిస్టంలో కానివ్వండి, సో ఇంటర్నెట్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా సో మనం గ్యాలరీ అనేవి యాక్సెస్ చేయాలి, ఏంటి ఏవి ఎక్కడ ఉంటాయి, సెట్టింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాల్పేపర్ ఎలా చేంజ్ చేయాలి, టైం ఎలా చేంజ్ చేయాలి అని చెప్పేసి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అయితే నేను చెప్తాను అనమాట. విత్ ఇన్ 15 minutesలో మనం ఈ వీడియో అయితే ఎండప్ అయితే చేద్దాం. సో గైస్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏంటంటే ఒక సిస్టమ్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద పబ్లిక్ సిస్టమ్ అండ్ యువర్ పర్సనల్ అండ్ ఆఫీస్, ఏదైనా సరే. సో ఫస్ట్ మనం ఓపెన్ చేసిన వెంటనే రీఫ్రెష్ అనేది చేస్తాం అనమాట. రీఫ్రెష్ ఎందుకు అంటే సమ్ ఏమన్నా న్యూ ఫైల్స్ యాడ్ అయినా కానీ సో రీఫ్రెష్ అయ్యి అవి వచ్చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏమన్నా సో మధ్యలో ఆగిపోయిన ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే మొత్తం అది క్లియర్ చేసేసి మనకి ఒక న్యూ ఇప్పుడే లాంచ్ అయిన ల్యాప్టాప్గా అయితే మనకి ఓఎస్గా అయితే మనకి ఇస్తుంది అనమాట. సో కొంచెం స్ట్రక్ కాకుండా అయితే ఉంటుంది రీఫ్రెష్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మన వాట్సాప్లో ఏమైనా కాంటాక్ట్ యాడ్ చేసినప్పుడు రీఫ్రెష్ చేస్తాం కదా, రీఫ్రెష్ చేసి ఏమొస్తుంది, న్యూగా యాడ్ చేసిన కాంటాక్ట్ యాడ్ అయిపోతుంది అనమాట దాంట్లో. అలానే దీంట్లో కూడా అంతే అనమాట. రీఫ్రెష్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపించేది కదా, మీరు ఏ సిస్టమ్ అయినా ఆన్ చేసి ఈ విధంగా అయితే డెస్క్టాప్ సైట్ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో కింద వైట్ కలర్ కనిపించే దాన్ని ఏమంటారు, టాస్క్ బార్ అని చెప్పేసి అంటారు. సో పైన మనం సంబంధించిన అప్లికేషన్స్ కానీ అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటి అని చెప్పేసి 1 by 1 అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ టాస్క్ బార్ ఎందుకు అంటే, మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసి ఏవైతే ఉంటాయో సో అలాంటి వాటిని అయితే ఇక్కడ పిన్ చేసుకుంటాం అనమాట. ఇవేంటంటే 1 క్లిక్తో ఓపెన్ అయిపోతాయి. ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది, ఓపెన్ అయిపోతాయి. సో ఎలాంటి ఫంక్షన్లో ఉన్నా నీకు ఈ టాస్క్ బార్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ ఉన్నవి. సో మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చి డెస్క్టాప్లోకి వచ్చి నొక్కే బదులు డైరెక్ట్ ఇక్కడ నుంచి నువ్వు యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి మనకి దీనికి సంబంధించిన అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి సో వచ్చింది కదా. సో లైక్ దట్. అదే మీరు ఇక్కడ ఉన్న వాటిని యాక్సెస్ చేయాలంటే డబల్ ట్యాప్ చేయాలి. అంటే మౌస్లో లెఫ్ట్ సైడ్ డబల్ ట్యాప్ అంటే 2 సార్లు ఎట్ ఏ టైం క్లిక్ చేయడం వల్ల అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అదే ఇక్కడైతే మనం జస్ట్ 1 ట్యాప్ చేస్తే మాత్రం ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవేంటో తెలుసుకుందాం. ఫస్ట్ మెసేజ్ సింబల్ ఉంది, న్యూ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంది. న్యూ నోటిఫికేషన్ లైక్ దట్ మన మొబైల్లో పై నుంచి డ్రాగ్ చేసినప్పుడు ఉంటాయి కదా నోటిఫికేషన్ అలాంటివి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లు మనకి లొకేషన్ ఉంది, బ్లూటూత్ అండ్ నైట్ లైట్ అని చెప్పేసి ఉంది. నైట్ లైట్ మీన్స్ మీరు మొబైల్స్లో యూజ్ చేస్తారు కదా ఐ కంఫర్ట్ గురించి. సో అలాంటిది అనుకోండి. సో ఆఫ్ చేసేద్దాం. సో సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టైంని ఏ విధంగా సెట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఏం అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ మీకు టైం కనిపిస్తూనే ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళేసి మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా అయితే ఒక పాపప్ సంబంధించిన విండో అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, అడ్జస్ట్ టైమ్ అండ్ డేట్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తే అది సెట్టింగ్స్లోకి అయితే వెళ్తుంది. డైరెక్ట్ మనం సెట్టింగ్స్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది ఒక సింపుల్ వే కదా. సో ఇక్కడ వచ్చేసరికి సెట్ టైం ఆటోమేటికల్లీ అని ఉంది. అంటే ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకొని ఆల్రెడీ ఇచ్చేసాం. సో దాన్ని ఆఫ్ చేసేసి మనం ఏం చేయాలంటే, ఇక్కడ కరెక్ట్ ఏమన్నా టైం కానీ డేట్ కానివ్వండి కరెక్ట్ లేకపోతే అవి చేంజ్ మీద క్లిక్ చేసి వీటిని కరెక్ట్ చేయాలి. సెప్టెంబర్ అని చెప్పేసి కదా. సో ఇట్లా కరెక్ట్ చేసేసి చేంజ్ మీద క్లిక్ చేయాలి. చేంజ్ మీద క్లిక్ చేసి సెట్ టైం ఆటోమేటికల్ అని ఇస్తే ఫర్దర్గా, అంటే ఇప్పుడు రాంగ్ ఉన్నది రైట్ చేసాం, ఫర్దర్గా అది మళ్ళీ రాంగ్ వెళ్ళకుండా, అంటే టైం అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా డైరెక్ట్ అయితే కరెక్ట్ టైం అయితే మనకు చూపిస్తుంది. ఓకే, అది టైం గురించి. ఇక్కడ కనిపించేది ఏంటంటే ఇంటర్నెట్ గురించి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏం కనెక్ట్ లేకపోతే గ్లోబల్ సింబల్ అయితే కనిపిస్తుంది. లైక్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, గ్లోబల్ది ఈ సిస్టమ్ ఒకటి డెస్క్టాప్ తీసేస్తే సో అదేవిధంగా 2Dలో చూపిస్తుంది మనకి. సో ఇలా దాని మీద క్లిక్ చేస్తే వైఫై కనెక్ట్ చేస్తుంది, వైఫై చూపిస్తుంది. అండ్ ఎయిర్ప్లేన్ మోడ్ అయితే ఎయిర్ప్లేన్. అండ్ ఒకవేళ మీరు వైఫై ఉంది కదా, మీరు ఇక్కడ హాట్స్పాట్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి హాట్స్పాట్ ఆన్ చేస్తే మీరు మొబైల్కి వైఫై ఆన్ చేసుకుంటే హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి బ్యాటరీ అంటే అన్నిటికీ ఉండదు, ఓన్లీ ల్యాప్టాప్స్కి మాత్రమే ఉంటుంది. మీరు ఏదైతే కంప్యూటర్ సిస్టమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారో లైక్ CPU ఉన్నవి, వాటికైతే ఛార్జింగ్ అయితే కనిపించదు మీకు. సో ఓకేనా. ఇక్కడ ఉంది పవర్ మోడ్ ప్లగ్డ్ ఇన్ అని చెప్పేసి బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చూపిస్తుంది. సో ఎప్పుడు ఛార్జ్ అయిందని 2 minutes ఏగో అంటే ఫుల్ ఛార్జ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మైక్ సింబల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, సో దానికని చెప్పేసి మైక్ అనేది కనెక్ట్ చేసాం, మైక్ సింబల్. ఇది వచ్చేసరికి మనకి ప్రెజెంట్ టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇవి వచ్చేసరికి పిన్ చేసిన బార్స్ అనమాట.
సో దీని గురించి అయితే చెప్పాల్సి ఉంది. మీరు ఇక్కడ ఏదైనా పిన్ చేయొచ్చు. ఎలా పిన్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పిన్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళేసి మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. సో దీని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. పిన్ టు టాస్క్ బార్ అని చెప్పేసి ఉంది. పిన్ చేయండి. పిన్ ఇక్కడికి వచ్చేసి చూసారా, పిన్ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి తీసేయాలనుకోండి, మళ్ళీ రైట్ క్లిక్ ఇస్తే మనకి అన్పిన్ ఫ్రమ్ టాస్క్ బార్. ఓకే, అన్పిన్ అయిపోయింది. సో లైక్ దట్ మనం అన్పిన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటి, గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తాం. ఒక ఫోన్ ఉంటే గ్యాలరీ. సో అవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ దిస్ మై పీసీ, సారీ ఇక్కడ మై పీసీ అని కనిపిస్తుంది చూసారా, మై పీసీ అని ఉంటుంది, అండ్ మై కంప్యూటర్ అని ఉంటుంది, మై సిస్టమ్ అని ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దాని మీద డబుల్ ట్యాప్ చేసి మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, లేకపోతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మినిమైజ్ చేయడానికి, ఇది మ్యాక్సిమైజ్ చేయడానికి, ఇది క్లోజ్ చేయడానికి. సో ఈ మూడు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ ఓపెన్ చేశారు ఫోన్లో యాప్ ఓపెన్ చేసేసి దాన్ని రిలేటెడ్గా ఇంకో యాప్ని యూజ్ చేయాలి కాబట్టి, సో అప్పుడు ఏం చేస్తాం మనం, డైరెక్ట్ హోమ్ బటన్ నొక్కేస్తే మనకి ఏంటంటే అది హోమ్లోకి వెళ్ళిపోతుంది, అంటే రీసెంట్లో ఉంటుంది. లైక్ దట్ ఇక్కడ కూడా అంతే అనమాట. రీసెంట్లో అయితే అది మనకి కనిపించడం ఇక్కడ కనిపిస్తుంది. సో రీసెంట్లో ఉంటుంది ఇలా. సో మైనస్ చేసి ఇది ఏంటంటే మ్యాక్సిమైజ్ అవుతుంది. మినిమైజ్ అంటే స్ప్లిట్ చేస్తాం కదా, స్క్రీన్ని స్ప్లిట్ చేసి రెండుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో లైక్ దట్ అలాగే అనుకోండి, అలాంటి ఫీచర్ అనుకోండి. సో దీంతో ప్యారలల్గా మనం ఇంకొక యాప్ని కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ, లైక్ ఇలా అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఇక్కడ సో మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్ అంటే రీసెంట్లీ ఓపెన్లో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా ఓపెన్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా బ్లూ కలర్లో అండర్లైన్ చేసి కనిపిస్తుంది కదా, ఇవేంటంటే ఆల్రెడీ ఇవి వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి, ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయని చెప్పేసి అనమాట. ఓకేనా, ఇది క్లిక్ చేస్తే అవి బ్లూ కలర్లో వెళ్ళిపోతాయి, అంటే క్లోజ్ చేసేసామని చెప్పేసి. రీసెంట్ యాప్స్ మనం ఎలా క్లియర్ చేస్తాం, లైక్ దట్ అలా క్లియర్ చేసామని చెప్పేసి. సో అది అయితే అర్థమైంది. సో దిస్ పీసీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ లోకల్ డిస్క్ సి అని చెప్పేసి ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది. సో ఇదైతే అసలు ఓపెన్ చేయొద్దు. దీంట్లో ఏంటంటే మనకి ఓఎస్ రన్ అవ్వడానికి కావాల్సిన ప్రోగ్రామింగ్ ఫైల్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఓకే, సో దీంట్లో వచ్చేసరికి మనం పర్సనల్గా యూజ్ చేసే ఫైల్స్ ఏమైతే ఉంటాయి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దీంట్లో ఉంటాయి. ప్రెజెంట్లీ దీంట్లో ఏమీ యాడ్ చేసలేవు కాబట్టి సో దీంట్లో చూపించలేదు అనమాట. లైక్ దట్ మన ఫైల్ మేనేజర్ ఎట్లా ఫోన్లో లైక్ దట్ అలా అనుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తుంది కదా క్విక్ యాక్స్ అని. డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ మీద ఏవైతే మన ఫైల్స్, ఫొటోస్ ఏమైనా ఉన్నా, వీడియోస్ ఉన్నా చూపిస్తుంది. సో అది డౌన్లోడ్స్ మనం ఏమైనా డౌన్లోడ్ చేసాం కదా, ఓపెన్ చేస్తే చూపిస్తుంది. ఇక పిక్స్ ఇది. సో పిక్స్ ఉంటే పిక్స్ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా పిక్స్ అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫొటోస్ కదా. సో ఈ విధంగా పిక్స్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఫొటోస్ కానీ పిక్స్ కానీ పిక్చర్స్ అన్ని ఏమైనా మీకు వీడియోస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ సో డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వీటిలో ఎక్కడ ఉన్నా కానీ యాక్సెస్ చేయొచ్చు. ఈ విధంగా అయితే మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫొటోస్, వీడియోస్ ఏమైనా చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అయిపోయింది. గ్యాలరీకి రిలేటెడ్ మాట్లాడేసాం. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి. సో మీరు ఇంటర్నెట్లో ఏమన్నా సెట్ చేసుకోవాలి ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ అంటే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని చెప్పేసి ఉంటుంది, అదర్వైజ్ ఇక్కడ వేరే కూడా ఉంటాయి అనమాట. సో మనకి మ్యాక్సిమం క్రోమే యూజ్ చేస్తాం మనం మ్యాక్సిమంలో, లేకపోతే ఫైర్ ఫాక్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో అదైనా యూజ్ చేస్తాం అనమాట. సో క్రోమ్ ఉంటుంది, క్రోమ్ ఓపెన్ చేస్తాం. క్రోమ్ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది. లైక్ మన ఫోన్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది క్రోమ్. ఓకేనా, దీంట్లో నుంచి మీరు ఏం కావాలంటే అది డౌన్లోడ్ అయితే దాని మీద సెట్ చేసేసి మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ 3 డాట్స్ అనేది కనిపిస్తున్నాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మన ఫోన్లో ఎలా ఓపెన్ అవుతుందో సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. హిస్టరీ అని చెప్పేసి, ఓకేనా, ఇగో హిస్టరీ వస్తే హిస్టరీ అని చెప్పేసి, డౌన్లోడ్స్ మీరు ఏమేమి డౌన్లోడ్ చేశారో అని చెప్పేసి డౌన్లోడ్స్ అని చెప్పేసి. సో డైరెక్ట్ షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, అంటే ఇది ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్లో వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట. లైక్ దట్ మనం అలా ఏమైనా మన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కోసం అయితే అలా బ్రౌజ్ చేయొచ్చు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్రౌజ్ ఎలా చేయాలో అది నేర్పించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెస్క్టాప్కి సంబంధించిన చేంజెస్ ఎలా చేయాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఈ డెస్క్టాప్ చేంజ్ ఎలా చేయాలని చెప్పి. సో వాల్పేపర్ ఎలా మార్చాలని చెప్పేసి మీరు లెఫ్ట్ అంటే రైట్ క్లిక్ ఇవ్వండి ఎక్కడైనా సరే. ఇట్లా రైట్ క్లిక్ ఇస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు పర్సనలైజ్ అని చెప్పేసి ఉంది కదా, పర్సనలైజ్ మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీకు. సో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ మీరు ఏ విధంగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ విధంగా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ అనేది మీరు పిక్చర్ అంటే సాలిడ్ పిక్చర్ పెట్టుకోవాలనుకుంటున్నారా, లేదా లైట్ షో అంటే 1 by 1 మనం మోషన్ పిక్చర్స్ పెట్టుకుంటాం లైక్ దట్ అనమాట. లేకపోతే ఇక్కడ నుంచి మనం ఇవి ఈజీగా చూజ్ యువర్ పిక్చర్స్. ఇప్పుడు ఇది చూస్ చేశాను అనుకోండి, అయిపోయింది, చేంజ్ అయిపోతుంది, అంటే ఈ విధంగా చూపిస్తుంది మనకని. సో ఇది ఓపెన్ చేస్తే
ఈ విధంగా ఉంటుంది. లేకపోతే మీరు వేరే ఏమన్నా పిక్చర్స్ ఏమన్నా పెట్టాలి అంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే బ్రౌజ్ చేయొచ్చు మీరు. బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మీకు మనకి పిక్చర్స్ ఏమన్నా ఉంటే బ్రౌజ్ అయితే చేసుకుంటుంది, అది చూపిస్తుంది. సో లైక్ దట్ మనకైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో మన గ్యాలరీ అయితే ఓపెన్ అయింది చూసారు. సో అలా. సో లేకపోతే మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ పిక్చర్ ఓపెన్ చేసి కూడా మనం పెట్టచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడింగ్స్లో మనం ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. సో దీంట్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని నేను వాల్పేపర్గా పెట్టాలనుకుంటే మీరు రైట్ క్లిక్ ఇవ్వండి, సెట్ యాజ్ లాక్ స్క్రీన్ అండ్ డెస్క్టాప్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే అయిపోయింది. మన బ్యాక్గ్రౌండ్ అయితే అది వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా అయితే మనం చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇది టైప్ హియర్ టు సెర్చ్ బార్ అని చెప్పేసి ఉంటాం. దీంట్లో ఏంటంటే మీకు వాట్ ఎవర్ ఇట్ మే బి ద యాప్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు సెర్చ్ హియర్ అనమాట. సో ఏమన్నా ఇంటర్నల్గా ఉన్న యాప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ అనేది ఉంటుంది. పెయింట్ ఇక్కడ ఉండదు మనకి. పవర్ పాయింట్ ఉంది, పవర్ పాయింట్ ఇక్కడ ఉండదు. వార్డ్ ఉంటుంది, వార్డ్ ఇక్కడ ఉండదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో ఏమైనా సెట్టింగ్స్లో డైరెక్ట్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి, అప్లికేషన్ అంటే అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి, అండ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే డాక్యుమెంట్స్ సెట్ చేసుకోవచ్చు, ఏమైనా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ అని సెట్ చేస్తా చూడండి. పెయింట్ అని సెట్ చేస్తే ఇవ్వండి పెయింట్ ఓపెన్ అయిపోయింది. సో పెయింట్ ఓపెన్ అయింది కదా. సో నెక్స్ట్ నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, వర్డ్ ఓపెన్ చేస్తే వర్డ్ ప్యాడ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఎంఎస్ వర్డ్ ఉంది కదా. సో వర్డ్ ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా ఇక్కడ నుంచి ఏంటంటే మనం సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్స్ ఎలా సెర్చ్ చేస్తాం కనిపించినప్పుడు పై నుంచి డ్రాగ్ చేస్తే మనకి సెర్చ్ బార్ వస్తుంది కొన్ని ఫోన్స్లో. అలా లైక్ ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ మాట్లాడుకోవాల్సింది స్టార్ట్ బటన్ అనేది మనకి కీబోర్డ్ మీద ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో దీంట్లో స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏముంటుంది మనకి సేమ్ అనమాట. ఇక్కడ సెర్చ్ నుంచి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన అంటే రీసెంట్గా మీరు ఏమన్నా డౌన్లోడ్ చేసినా కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే రీసెంట్గా ఇప్పుడు నేను యాడ్ చేశాను, ఇది రీసెంట్గా యాడ్ చేసింది ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ రీసెంట్గా నేను డౌన్లోడ్ చేసి పెట్టాను కదా. సో అండ్ దాని తర్వాత గూగుల్ క్రోమ్, సో ఇవన్నీ కూడా రీసెంట్గా యాడ్ చేసినాం అనమాట. సో ఈ విధంగా అయితే మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇదనమాట మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. లైక్ సో నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అంటే పవర్ ఆఫ్ మీద క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఫోన్ మనది రీస్టార్ట్ మీద క్లిక్ చేస్తే అదే స్విచ్ ఆఫ్ ఆన్ అవుతుంది, అది కూడా సిస్టమ్ ఆన్ అవుతుంది. షట్ డౌన్ మీద క్లిక్ చేస్తే షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఎవ్రీ టైం మనం ఏంటంటే స్విచ్ ఆఫ్ చేయకుండా డైరెక్ట్ షట్ డౌన్ చేయాలన్నమాట. సో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో ఏంటంటే మీకు సో సమ్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనం సెట్టింగ్స్లో ఉన్నాం కాబట్టి అది ఓపెన్ అయింది. సో సెట్టింగ్స్లో ఓపెన్ అవుతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే సిస్టమ్ గురించి రిలేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు అప్లికేషన్స్ మీరు ఏమైనా డౌన్లోడ్ చేసినా అయితే ఇక్కడ యాప్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో వద్దు, 1 by 1 వద్దాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఫస్ట్ సిస్టమ్కి ఇప్పుడు సిస్టమ్కి రిలేటెడ్గా మనకి డిస్ప్లే కానివ్వండి, సౌండ్కి రిలేటెడ్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట. సో డిస్ప్లేకి సంబంధించింది. సో డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఎంత ఉండాలి 80 అని చెప్పేసి. ఓకే, ఇది డిస్ప్లే సెట్టింగ్స్లో ఇది ఉంటుంది. సో నెక్స్ట్ స్కేల్ అండ్ లేఅవుట్ అంటే ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది కదా. సో ఇట్లా 150 మీద క్లిక్ చేస్తే జూమ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. మనకి కనిపిస్తుంది కదా, చేంజ్ అయితే మీరు నోటీస్ చేశారనుకుంటున్నా. సో నెక్స్ట్ అదంటే రికమెండెడ్, ఆల్రెడీ వాళ్ళు రికమెండెడ్ చేశారు అంటే ఈ డెస్క్టాప్కి ఈ సైజ్ రికమెండెడ్ అని చెప్పేసి. అదే ల్యాప్టాప్ చూసుకుని మనకి 125 ఉంది, అదే వేరే ఏమైనా డెస్క్టాప్ చూసినా 100% ఉంటుంది. సో రికమెండెడ్ పిక్సెల్స్ అనమాట అవి. సో ల్యాండ్స్కేప్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ రిలేటెడ్ ఏమన్నా సౌండ్స్ సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ సౌండ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాస్క్ బార్లోనే ఉంది. సో ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ అండ్ యాక్షన్స్ నేను ఆల్రెడీ ఇక్కడ చూపించాను. సో దీన్ని కంట్రోల్ చేస్తాను అనమాట, ఏం నోటిఫికేషన్ మీరు రావాలి ఏంటి అని చెప్పేసి. సో నెక్స్ట్ బ్యాటరీకి సంబంధించి మాట్లాడతాం. సో బ్యాటరీకి సంబంధించి మాట్లాడితే ఇది ల్యాప్టాప్లోనే ఉంటుంది, సిస్టమ్స్లో అయితే ఉండదు. సో అందుకని చెప్పేసి బ్యాటరీకి సంబంధించి మీకు ఇక్కడ అనిపిస్తుంది అనమాట. సో మీరు సేవ్ మోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో కూడా మనం పవర్ సేవింగ్ మోడ్లో ఎప్పుడు వెళ్ళాలి, 20% కన్నా తక్కువ అయితే వెళ్ళాలి కదా. సో అలా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం అనమాట. ఓకే,
తర్వాత స్టోరేజ్ రిలేటెడ్ ఆల్రెడీ మనం ఫోన్లో ఉన్నట్లే సేమ్ ఉంటుంది. అంటే మనకి ఎంత స్టోరేజ్ తీసుకున్నా ఏంటి అని చెప్పేసి, అంటే ఏ స్టోరేజ్ స్పేస్ ఎంత తీసుకుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ట్యాబ్లెట్ ఏముండదు, మల్టీ టాస్కింగ్. సో దీని రిలేటెడ్ అంత యూజ్ ఏం లేదు. సో నెక్స్ట్ ఇవన్నీ చూసారు కదా. సో ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే అబౌట్ అని ఉంటుంది. అబౌట్ మీన్స్ it will shows you the configuration of that system. Okay, whatever it may be the system. మన ఫోన్లో అబౌట్లో ఎలా వెళ్తాం, ర్యామ్ సేమ్ లైక్ దట్. సో I just clicked on it and here you can see guys, డివైస్ స్పెసిఫికేషన్స్ చూడండి. డివైస్ నేమ్, దీని నేమ్ అని చెప్పేసి డివైస్ నేమ్ ఉంది. సో నేమ్ అనమాట ఇది. సో పీసీ నేమ్ రీనేమ్, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నేమ్లో నీ పేరు పెట్టుకోవచ్చు అనమాట. నీ పేరు ఏమైతే అది పెట్టుకోవచ్చు. ఓకే, క్యాన్సిల్. సో నెక్స్ట్ ప్రాసెసర్ ఏంటి i3 ప్రాసెసర్. ఓకే, i3 ప్రాసెసర్ కనిపిస్తుంది కదా. సో ఇన్స్టాల్డ్ ర్యామ్ ఎంత ఇన్స్టాల్ చేసేస్తున్నాం. ఓకే, 4 GB ర్యామ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. 3.77 ఇంకా యూజబుల్, అంటే ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రీ ఉందని అర్థం. డివైస్ ఐడి ఈ మొత్తం అవసరం లేదు మీకు, ఈ విధంగా అంటే 64 బిట్. ఓకే, దీంట్లో నుంచి మీకు ఈజీగా అయితే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట స్పెసిఫికేషన్స్ దీనికి సంబంధించిన, డివైస్కి సంబంధించి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఆల్రెడీ మొత్తం కవర్ చేశాను. ఏమన్నా ఇప్పుడు అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసినవి ఉంటాయి. ఇన్స్టాల్ చేసి సో ఇక్కడ యాప్స్లోకి రావాలి మీరు. యాప్స్ అండ్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంటాయి. అది ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్కి సంబంధించిన రిలేటెడ్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో అప్లికేషన్స్ ఏంటి, డిఫాల్ట్ అప్లికేషన్స్ మీరు ఏమి యూజ్ చేశారు, సో మేమేమి అప్లికేషన్స్ ఉన్నాయి ఏంటి అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ అంటూ ఉంటాయి అనమాట. సో వీటి మీద క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి అంతే. ఇప్పుడు మన దగ్గర సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే యాప్స్ అని ఉంటాయి కదా, లైక్ దట్ అనమాట. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. సో అది, సో దీని రిలేటెడ్ అన్ఇన్స్టాల్ ఎలా చేయాలని చెప్పేసి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఏం లేదు, అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి అన్నీ మన ఫోన్లో ఉంటాయి అబ్బా, ఏమీ ఉండవు కొత్తగా. ఓకేనా, సో అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ అడుగుతా. ఆల్రెడీ కూడా అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. చెక్డ్ అంటే 2:30కి అప్డేట్ చేస్తే నాకు ఏమో అలాంటి అప్డేట్ లేదు. ఇక్కడ ఇన్స్టాల్ నౌ క్లిక్ చేస్తే అది డైరెక్ట్ అప్డేట్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ విండోస్ సెక్యూరిటీ, మనం సెక్యూరిటీకి సంబంధించిన ఎలా పెట్టుకుంటాం లైక్ దట్ అనమాట. పాస్వర్డ్స్ కానీ ఏమన్నా కానివ్వండి. బ్యాకప్స్ అయితే ఏమన్నా ఇచ్చుకోవాలనుకుంటే బ్యాకప్స్ అకౌంట్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. డ్రైవ్ది రికవరీ, ఆల్రెడీ బ్యాకప్ చేసిన ఏమైనా డేటా రికవరీ చేసుకోవాలనుకుంటే రికవరీ చేసుకోవచ్చు. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేస్తే రికవరీ చేసుకోవచ్చు. ఫైండ్ మై డివైస్ అంటే మీ పీసీ పోతే ఫైండ్ మై డివైస్ మీద క్లిక్ చేస్తే అది ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి మనం లొకేషన్ ఆన్ చేసి ఉంటే మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ డెవలపర్స్ మీన్స్ ఇది అంత యూజ్ఫుల్ కాదు. అండ్ దిస్ ఈజ్ సో గైస్, ఇదనమాట. యాక్చువల్లీ నేను ఏమి మిస్ చేయలేదు అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్దర్గా ఏంటంటే మనం ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ ఉంది కదా, సో 1 by 1 నేను ఇదే విధంగా ఇప్పుడు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ అదే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఫర్దర్గా జస్ట్ బేసిక్ థింగ్స్ తెలుసుకున్నా సరిపోతుంది. మీరు ఈజీగా ఎక్కడైనా ఉండి కూడా ఏదో ఒకటి చేసుకోవచ్చు అనమాట. సో గైస్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.